దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. సమయం ఇచ్చినటువంటి దేవునికి మరియు దైవ సేవకులకు సేవకురాండులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. స్టేజ్ను అలంకరించినటువంటి నా తోటి సహోదరులు ఇద్దరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమయం ఇచ్చినటువంటి చెల్లికి కూడా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మరి యొక్క సమయంలో ఈ విధంగా ఆయనను ఆరాధించుటకు దేవుడు చక్కగా మరి అవకాశం ఇచ్చి ఉన్నాడు. సమయం లేదు కనుక నేను త్వరగా ముగిస్తానండి. ఒకసారి 2వ సమయాల గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయం తీసిపెట్టండి. ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నారు. అయితే క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నారు అంటే దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు కనుక ఈరోజు క్రిస్మస్ సంబరాలను చేసుకుంటున్నాం. అయితే దేవాది దేవుడు లోకానికి ఎలా వచ్చాడు? ఆయన ఈ లోకానికి ధనము గలవన్న వాడు కావాలి మనిషికి అనుకుంటే ఆయన ఒక డబ్బువానిగా ఈ లోకానికి మరి పుట్టేవాడు. ఒకవేళ ఈ లోకమంతా రోగముల చేతను వ్యాధుల చేతను బాధపడుతుంటే ఆయన ఎలా వచ్చాడంటే ఒక వైద్యుడిగా వచ్చేటటువంటి వాడు. లేదంటే ఈ లోకానికి ఒక సైంటిస్ట్ అవసరమైతే ఆయన ఒక సైంటిస్ట్ గా ఈ లోకానికి వచ్చేటటువంటి వాడు. కానీ ఈ లోకానికి ఏం కావాలి? రక్షకుడు కావాలి. అందుకోసం యేసు ప్రభువు వారు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అందుకని ఈరోజు మనందరి బ్రతుకులను మార్చటానికి, మన యొక్క స్థితిని మార్చటానికి ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. యెషయా మొద్దు నుంచి ఏం పుట్టిందండి? చిగురు పుట్టింది. ఇక్కడ మీకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. మీరు తీసినటువంటి అధ్యాయంలో ఒక వ్యక్తి ప్రధానంగా కనిపిస్తున్నారు. ఎవరండి? దావీదు కనిపిస్తున్నాడు. మెఫీబోషెతు కనిపిస్తున్నాడు. అదేవిధంగా దావీదు దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. సౌలు కుటుంబంలో ఎవరైనా ఇంకా మిగిలి ఉన్నాడా అని దావీదు యోనాతాను బట్టి ఏం చేయాలనుకున్నాడు? ఉపకారము చేయాలనుకున్నాడు కదా. ఉపకారము చేయాలనుకుని తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక సేవకుడు పిలిపించి సౌలు కుటుంబంలో ఇంక ఎవరైనా మిగిలి ఉన్నారా అని పిలిచాడు. అయితే అక్కడ పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఒకడు మిగిలి ఉన్నాడు. కుంటికాలు కలిగినటువంటి మెఫీబోషెతు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అని రాజు ఏమన్నారంటే దావీదు మహారాజు ఆయన్ని పిలిపించండి. పిలిపించిన తర్వాత ఏమన్నాడు దావీదు మహారాజు? నీవేనా మెఫీబోషెతు? అయితే నీ పితరులు ఏదైతే పోగొట్టుకున్నారో అదంతా మరలా మీకు ఇచ్చేస్తాను. అంత మాత్రమే కాదు, నీవు నాతో భోజనము సదాకాలము నాతో ఉంటావు, నాతో నా బల మీద భోజనము చేస్తావు. ఇక్కడ 4 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా అంటే మొట్టమొదటిగా దావీదు మహారాజు వెదికాడు. సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలారా? రెండవదిగా వెతకడమే కాదు, పిలిచాడు. మూడవదిగా వారు పోగొట్టుకున్నంత మరలా ఇస్తానన్నాడు. 4వదిగా నాతో కలిసి నీవు భోజనం చేస్తావు అన్నాడు కదా. ఒకసారి ఆలోచన చేయండి. ఈ మెఫీబోషెతు ఎక్కడున్నాడంటే చీకటిలో ఉన్నాడండి. అక్కడ ఎవరుందండి? లోదేబా అంటే ఏంటి? శ్రమ, శోధన. అక్కడ మాకీరు ఇంటి ఉన్నాడు. ఆ మాకీరు ఇంటి కూడా శ్రమను అనుభవిస్తున్నాడు. అంటే మెఫీబోషెతు అనేటువంటి ఈ వ్యక్తి ఎలా ఉంటాడంటే చూడటానికి చాలా నల్లగా ఉంటాడటండి. చాలా
నల్లగా ఉండేటువంటి వ్యక్తి శ్రమను అనుభవిస్తున్నటువంటి ఊరిలో ఉన్నాడు. శ్రమను అనుభవిస్తాడు. ఎందుకంటే తనకు తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆస్తి మొత్తం కోల్పోయి ఏమీ లేనటువంటి వారిగా ఒక దీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ మెఫీబోషెతు, ఈయన్ని రాజు పిలిచాడు. రాజు ఎవరున్నారని సెర్చ్ చేశాడు, పిలిచాడు. అయితే వారికి ఉన్నతమైనటువంటి స్థితిని అనుగ్రహించాడు. ఈ క్రిస్మస్ దిననాడు ఈరోజు నీతో నాతో అదే మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నిన్ను పిలుస్తూ ఉన్నాడు, మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఒకరోజు నువ్వు చీకటిలో ఉన్నావు, చీకటి బ్రతుకులో ఉన్నావు. మనందరం కూడా చీకటి బ్రతుకులో ఉన్నాము. దేవుడు మనల్ని వెతికాడు. వెతకడమే కాదు, పిలిచాడు. పిలవడమే కాదు, నీవు పోగొట్టుకున్నదంతా మరలా నీకు ఇస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, నా బల్ల మీద నాతో పాటు నువ్వు భోజనం చేస్తావంటున్నాడు. చూసారా, ఈరోజు మనము ఇంత గొప్ప స్థాయికి వచ్చామంటే అది ఎవరి వల్ల? దేవాది దేవుని వల్ల ఇంత స్థితికి దేవాది దేవుడు మనందరినీ గొప్ప స్థాయిలో ఉంచి ఉన్నాడు కదా. రాజులుగా ఉన్నటువంటి యేసయ్య నిన్ను కూడా ఈరోజు పిలుస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో నీవు కీబోర్డ్ ప్లే చేస్తున్నావా, లేదంటే నువ్వు వాడబడుతున్నావా, లేదంటే చర్చిలో ఏదైనా పని నీకు ఒక అప్పగించబడిందా? అది నీ గొప్పతనం కాదండి, నీ గొప్పతనం కాదు, మన గొప్పతనం కాదు. దేవుడు దైవ సేవకుల ద్వారా ప్రేరేపించి దేవుడు వాడుకుంటున్నాడు. ఈరోజు ఈ విధంగా నేను మైక్ పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నానంటే కేవలము అది నా గొప్ప కాదండి. దైవ సేవకులు నన్ను ప్రోత్సహిస్తున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. నేను ఈ సంఘానికి వచ్చినప్పటి నుంచి ఆయనే నన్ను గుర్తించారు, అంటే సెర్చ్ చేశారు. తర్వాత తమ్ముడు నువ్వు చెప్పాలని ప్రతి విషయంలో ప్రోత్సహించారు, అంటే పిలిచారు. అంత మాత్రమే కాదు, ప్రతి విషయంలో కూడా ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేస్తూ ఉన్నారు కూడా. అంత మాత్రమే కాదు, ఆయనతో పాటు కలిసి ఈ వేదిక పైన కూర్చున్నటువంటి అవకాశమును కూడా కలుగు చేశారు. దేవుడు ఈరోజు మనల్ని కూడా అదే విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నాడనే విషయాన్ని మర్చిపోకుండా, మనం ఎవరం కూడా మర్చిపోకుండా, చీకటి ఉన్నటువంటి నిన్ను నన్ను విడిపించినటువంటి దేవుడు. ఉదయప అంటే శ్రమకు గుర్తు. శ్రమలలో ఉన్నటువంటి నిన్ను, శోధనలో ఉన్నటువంటి నిన్ను, మనల్ని ఆయన విడిపించాడు, గొప్ప స్థితిని అనుగ్రహించాడు. ఒకవేళ మనము కలిగి ఉన్న దాన్ని బట్టి మనము అతిశయిస్తున్నామేమో. ఒకరోజు ఒకడు అతిశయించాడు. ఎలా అతిశయించాడంటే, నేను దేవుని కంటే గొప్పవాడిగా అయిపోవాలని అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడండి? పైనుంచి కిందకి తోచాడు, పాతాళంలో వచ్చి పడ్డాడు. ఒకవేళ మనలో ఎవరైనా మనం కలిగినటువంటి స్థితిని బట్టి మనం గర్విస్తున్నామేమో. ఒకవేళ గర్వించినట్లయితే మనం ఎక్కడికి వెళ్తామండి? వాడు ఏ విధంగా అయితే కిందకు తోయపడ్డాడు, మనకు కూడా అదే పరిస్థితి వస్తుంది. దేవుడు ఈరోజు నీతోనే నాతోనే మాట్లాడుతూ ఉన్నాడని మనము గ్రహించినట్లయితే, మనము విధేయత చూపించినట్లయితే, మాటకి అంటే దేవుని యొక్క మాటకి విలువిచ్చినట్లయితే నీలో నమ్మకం ఉంటుంది, నీలో ఒబీడియన్స్ అంటే విధేయత ఉంటుంది. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈ క్రిస్మస్ ఏంటంటే సర్చింగ్ క్రిస్మస్ అండ్ కాలింగ్ క్రిస్మస్ అండ్
రీస్టోర్స్ క్రిస్మస్ అండ్ మూడవదిగా ఫెలోషిప్ క్రిస్మస్. మొట్టమొదటి ఏంటండి? సర్చింగ్ క్రిస్మస్. రెండవది కాలింగ్ క్రిస్మస్. మూడవది రీస్టోరేషన్ క్రిస్మస్. నాలుగవది ఫెలోషిప్ క్రిస్మస్. ఆయనతో నువ్వు భోజనం చేయాలనుకుంటే, ఆయనతో నువ్వు కూర్చోవాలనుకుంటే, సంఘంలో విధేయతగా ఉండి నమ్మకంగా ఉండి దేవుళ్ళో మనందరం ఎదగాలని దేవాది దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు దీవించి మన జీవితంలో ఫలింపచేయను గాక. ఆమేన్.